మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగ రేటు పెరిగిందన్నారు. ఇండియా కూటమి నేతలు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా నిరుద్యోగ శాతం భారీగా పెరుగుతోందన్నారు. జలగణన, కులగణనపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు. తెలంగాణ అనుసరించిన కులగణన పద్ధతినే కేంద్రం అనుసరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత సీఎంలు ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదన్నారు ఇండియా కూటమి నేతలు. కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులను నిర్వహించారు. ఈ నెల 9న సోనియా ఇదే హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆమెకు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో కులగణన గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్. ఈ నోటిఫికేషన్ గత ఏప్రిల్ 30న వచ్చిందే కానీ కొత్తదేం కాదన్నారు. తెలంగాణలో చేసిన విధంగా కులగణన చేయాలని తాము డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు జైరాం రమేష్. पर आज की जो अधिसूचना है इसमें नई बात क्या है? जनगणना की बात है, जाति जनगणना नहीं है। तो क्या हमारे जो पलटी मास्टर हैं, हमारे पीएम हैं, क्या एक और बार अपना उन्होंने मन बदल लिया है? क्यों इस अधिसूचना में कास्ट को लेकर, जाति को लेकर इसका कोई जिक्र नहीं किया गया? हालांकि 30 अप्रैल को घोषणा की गई थी. యూపీ సర్కార్ ఏ లెక్కన పోలీస్ రిక్రూట్మెంట్ చేపడుతోందని ప్రశ్నించారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. రూల్స్ ని అతిక్రమించి ఏ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదన్నారు. దళితుల పేరుతో బీజేపీ రాజకీయ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు అఖిలేష్ యాదవ్. कोई भी सरकार नियम और नियम के बाहर भर्ती नहीं कर सकती. इतनी भारी संख्या बता रहे हैं आप, इसमें पीडीए की गिनती क्या है? पीडीए की हकमारी कौन कर रहा है? इस भर्ती में पीडीए की हकमारी किसने की? पीडीए की आंकड़े बता दे सरकार. कोई सवाल न पूछे इसलिए. బీహార్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుందన్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో ప్రజలు విసుగు చెందారని, వారు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆర్జేడీని గెలిపిస్తారని అన్నారు తేజస్వి యాదవ్. 20 साल पुराना खटारा गाड़ी पे लोग खटारा सरकार पर अब लोग विश्वास नहीं करते. हम लोग जनता के बीच जाते हैं. लगातार हम बिहार भी घूमे हैं. कई घटना जहां जहां हुई है वहां भी हम पहुंचे हैं. लोग मौजूदा सरकार से बेहद परेशान हैं और लोग छुटकारा चाहते हैं. माननीय मुख्यमंत्री अचेत अवस्था में है. ప్రధాని మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు ఇండియా కూటమి నేతలు. మే నెలలో 5.6% నిరుద్యోగ రేటు పెరిగిందని ట్వీట్ చేసింది కాంగ్రెస్. దేశంలో 83% మంది నిరుద్యోగులు యువతే ఉన్నారని ఎక్స్లో పోస్టు చేసింది. గత 11 ఏళ్లలో మోదీ కోటీశ్వర్ల కోసమే రాత్రి పగలు పనిచేశారని విమర్శించింది. మోదీ నెరవేరని వాగ్దానాలు చేశారని ఎక్స్లో పోస్టు పెట్టింది కాంగ్రెస్.